బైబిల్ని చదవటం ఎంతో ఉత్తమం. డాక్టర్ గోజ్ అనే భక్తుడు ప్రతిరోజు 15 అధ్యాయములు అనగా ఉదయం 5 అధ్యాయాలు, మధ్యాహ్నం 5 అధ్యాయాలు, సాయంత్రం 5 అధ్యాయాలు తప్పక చదివేవాడు. స్టూడెంట్స్ మీరు కూడా నాకు చాలా పుస్తకాలు ఉన్నాయి, నాకు చాలా చదువు ఉంది అనుకుంటూ కనీసం ఒక చాప్టర్నైనా బైబిల్లో మీరు చదవట్లేదా? అసలు బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? మీకంటూ ఒక వ్యక్తిగత బైబిల్ ఉందా? బైబిల్ని చదువుతున్నారా? విద్యార్థులు చదువు మీద ఉన్నంత శ్రద్ధ బైబిల్ మీద లేదా మీకు? ఇక నుంచి మీరందరూ కూడా బైబిల్ కొనాలి, బైబిల్ తీసుకోవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే శ్రద్ధ కలుగుతుంది. బైబిల్ చదివితే చెడ్డవాటి మీద అసహ్యం పడుతుంది. బైబిల్ చదివితే నీ జీవితంలో ఉన్న కామ క్రోధాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా వ్యర్థమైనవి చూడాలి, తెలుసుకోవాలి అనే పిచ్చి వాటిని కూర్చున్న ఆతృత పోద్ది. బైబిల్ చదివితే చెడ్డ ఆహారాల్ని నువ్వు భుజించవు. బైబిల్ చదివితే సమయం ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తుంది. బైబిల్ చదివితే నీ గురి గమ్యం ఏంటో నీకు అర్థమవుద్ది. బైబిల్ చదివితే చెడు స్నేహాలేంటో నీకు వెంటనే తెలిసిపోతే చెడు స్నేహాల వైపు నువ్వు వెళ్ళవు. బైబిల్ చదివితే విద్య విలువ తెలుస్తుంది, వయస్సు విలువ తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, డబ్బు విలువ కూడా తెలుస్తుంది.